అందరికీ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజలి టైలర్. ఈ వీడియోలో అయితే మామూలుగా సాదా బ్లౌజ్ అనమాట కుట్టడం చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమయ్యేలాగా అయితే చెప్తాను. మనం కటింగ్ చేసినాక మిగిలిన క్లాత్లో మనకి నడుము పట్టీకి అయితే ఒక క్లాత్ తీసుకొని మనం ఓపెన్ చేసిన తర్వాత ఒక కుట్ట అనేది వేసేసుకున్నాక బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి కుట్ట అనేది లాగేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని మనకి పైనుంచి మరొక కుట్ట అనేది లాగేసుకోండి. ఇలా లోపలికి మడిచి మరొక కుట్ట అనేది వేయాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో ఫిల్ట్లు అనేవి ఇలా మడుచుకొని షోల్డర్కి ఎదురుగా 2 ఫిల్ట్లు సమానంగా వేసేసుకోండి. ఒకసారి చూసుకొని పక్కన పట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ 2 ఇట్లాగా ఒకేసారి పెట్టేసుకొని మనకి మనం ఫిల్ట్ వేసేటప్పుడు ఒక డాట్ అనేది పెడతాం కదా, కరెక్ట్గా 2 డాట్లు ఒకేసారి వచ్చేలాగా పెట్టుకొని 3 ఇంచులు అయితే పెట్టేసుకొని మనకి ఫిల్ట్ అనేది వేసేసుకోవాలి. ఉక్సుల కల్లి 2.5 వేసుకోండి. సంక వైపు 4 లేదా 3.5 ఇలా వేసేసుకోవాలి. రెండింటికి ఒకేసారి వేసేసుకోండి, సాదా బ్లౌజ్ కాబట్టి. ఎందుకంటే మార్పడిపోతాయి, ఉల్టా పడితే మళ్ళీ ఓడ తీసుకోవాల్సి వచ్చింది. అందుకని రెండింటికి ఒకేసారి కప్స్లు అనేవి వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి పట్టీలు అనేవి రెడీ చేసుకుందాం. మనకి పట్టీలకి క్లాత్ అనేది క్రాస్ తీసుకోలేదు, మనకి ఎగస్ట్రా క్లాత్ కావాలి కాబట్టి ఎగస్ట్రా క్లాత్ తీసుకొని ఇలా పెట్టేసుకొని మనం కుట్ట అనేది లాగేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీలు కుట్టేటప్పుడు గమనించారా, మనం ఖర్చు ఏదైతే పెట్టామో ఆ ఖర్చుని సమానంగా తిప్పేయకుండా ఖర్చు అలాగే ఉంచేసుకొని పట్టీని అనేది తిప్పేసుకున్నాము. ఇలా ఎందుకు తిప్పేసుకున్నామో నేను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత రెండింటిని సమానంగా ఉన్నాయో లేదని చూసుకొని ఒకసారి సమానంగా కట్ చేసుకొని బ్లౌజ్ తోటి అయితే క్రాస్ అనేది పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా కట్ చేసుకున్నాక మనం ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసేసుకోవాలి. ఈ అటాచ్మెంట్లో మనం సాదా బ్లౌజ్కి ఖర్చు కనిపించకుండా ఈ పట్టీ వేసినప్పుడు ఖర్చు అనేది ఉంటుంది కదా, ఆ ఖర్చు కనిపించకుండా చూపిస్తాను. ఇప్పుడైతే మనకి ఖర్చులు కనిపించేలాగా వేసుకోవచ్చు, కనిపించకుండా కూడా వేసుకోవచ్చు కదా, కాబట్టి నేను ఖర్చు అనేది కనిపించకుండా వేయటానికి చూపిస్తున్నాను. మనం బ్లౌజ్ ఒకసారి ఉక్సులు పట్టీలు కానీ కాజాల పట్టీ ఏ పార్ట్ వస్తే ఆ పార్ట్ని కొలుచుకొని ఆది బ్లౌజ్ తోటి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మడత పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఖర్చు అనేది కనిపించదు. మనం ఒక పొర మీదనే అటాచ్ చేసుకుంటున్నాం. చూసారు కదా, ఒక పొర మీద కుట్టిన తర్వాత రెండో పొరని మనం కొలుచుకొని ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే చూసుకొని ఆ తర్వాత ఇలా మడుచుకొని లోపలికి మడుచుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట. ఈ పట్టీ అనేది మనం ఇలా మడిచింది ఎందుకు అర్థమవుతుంది కదా మీకు. మనకి ఎక్స్ట్రా క్లాత్ వేసినప్పుడు మనకి వేరే రంగు వస్తుంది కదా, ఆ వేరే రంగు అనేది గబక్కన మనకు కనిపించకుండా బయటికి మనం ఆ ఖర్చును అనేది అలాగే పెట్టేసుకొని కొంచెం మడిచి కుట్టుకున్నాం అనమాట. మనకి అప్పుడు బ్లౌజ్ది కలర్ కనిపిస్తుంది అనమాట. మనకి ఈ సైడ్ నుంచి చూసినప్పుడు మనకి సమానంగా కనుక మడిచామంటే మళ్ళీ ఆ కలర్ బయటికి కనిపిస్తే రోతగా ఉంటుంది. ఇప్పుడైతే ఉక్సులు పట్టి వేస్తున్నాము. పైనుంచి కుట్టేసుకొని లోపలికి మడుచుకొని కుట్టాను అనమాట. కాజాల పట్టి వచ్చేసి లోపల నుంచి కుట్టుకోవాలి, పైకి మడుచుకోవాలి. అవి చిన్న చిన్న చిట్కాలండి పట్టీలు వేసే కాడ. మీరు గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా అయితే పట్టీలు అనేవి వేసేసుకోవచ్చు. నేను చూపించినట్టు మీరు కనుక వేసుకుంటే చాలా సింపుల్గా అయితే పట్టీలు అనేవి ఖర్చు కనిపించకుండా నీట్గా అయిపోతుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకుంటున్నాం. డబుల్ కుట్ అయితే వేసేసుకోండి. హ్యాండ్స్కి జాయింట్లు వేసుకున్నాక క్రాస్లు అనేవి కట్ చేసేసుకోవాలి. లూజులుగా డాట్లు పెట్టేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్లో క్రాస్ తీసేసుకొని మనకి చేతి పనికి వాలుగా ఉండేలాగా ఒక్కరో అంచు మడిచేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలాగ మడిచిన తర్వాత మనకి షోల్డర్ కాడ నుంచి లూజ్ చూసుకొని మనం హ్యాండ్స్ డాట్ పెట్టిన లూజు మనకి అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అక్కడ పెట్టేసుకొని షోల్డర్ కాడ నుంచి కూల్చుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది సెట్ చేసుకోవాలి. మనకి ఎక్కడికైతే లూజ్ వచ్చిందో అక్కడి నుంచి మొదలు పెట్టుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. నాకు ఎక్స్ట్రా ఉంది కదా, ఇప్పుడు కట్ చేసేసాను. చూసారు కదా, ఇప్పుడు ఈ 2 సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి పట్టుకొని చూసుకొని ఏమన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అనేది మనం రెండో కుట్లో మొత్తం కవర్ చేసేసుకోవాలి. సేమ్ రెండో హ్యాండ్స్ కూడా అలాగే
మరొకసారి చూడండి, ఇలాగా చూసుకొని ఎక్కడికి వస్తే అక్కడి నుంచి ఆందన కుట్టేసుకోవాలి. ఇప్పుడైతే మెడకి పీస్ అనమాట, మనకి మెడ పీస్ వేసుకోవాలి కదా, అవి క్రాస్ పీసులు తీసుకొని అన్నీ కలిపి కుట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇలాగా ఉక్సులు పట్టికల నుంచి స్టార్ట్ చేసుకొని మనం మెడ పీస్ అనేది పూర్తి చేశాను. ఇప్పుడు ఈ పీస్ని మనకి లోపలికి మడుచుకొని మనం ఏదైతే మడత పెడుతున్నామో ఆ మడత మీదనే పడేలాగా కుట్టు అనేది లాక్కోవాలి. బ్లౌజ్ మీద పడకుండా మెడ పీస్ మీదనే పడేలాగా కుట్టేసేసుకొని నిదానంగా ఈ మెడ పీస్ అనేది నీట్గా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా జాగ్రత్తగా కట్ చేయండి ఫ్రెండ్స్, ఏమాత్రం తేడా పడితే బ్లౌజ్ కట్ అయిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ లూజ్ చూసుకొని మనం ఖర్చుకి చేతి పని చేయడానికి ఉన్న క్లాత్ని లోపలికి మడుచుకొని సంక హ్యాండ్స్ లూజు మొత్తం ఒకసారి చూసుకుంటూ మనకు నడుము లూజు మొత్తం చెక్ చేసుకుంటూ బార్ కుట్లు అనేవి లాగేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మొదటిగా నేను ఏ వీడియో పెట్టినా మీకే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు లైక్ చేయటం వల్ల నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది, ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగైతే బార్ కుట్లు అనేవి లాగేసుకోవాలి. ఒకసారి లూజుగా ఆది బ్లౌజ్ తీసుకొని లూజ్ అనేది చూసుకొని మరి మనకి ఏదన్నా లూజ్ ఉన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకు బార్ కుట్లు కాడ కవర్ చేసేసుకోండి. రెండో కుట్టు అనేది వేసేసుకోవచ్చు. నాకు కొంచెం లూజ్ వచ్చింది, నేను మరొక కుట్టు అనేది లాగాను. ఇప్పుడైతే మనకి ఇంకా 2-3 కుట్లు అనేవి బార్ కుట్లు నేను వేసేసాను. చూడండి, అంతే ఫ్రెండ్స్, సాదా బ్లౌజ్ చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. పట్టీల కాడ మాత్రం నేను చెప్పిన చిట్కాని మాత్రం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బ్లౌజ్ పూర్తయింది ఫ్రెండ్స్.